గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. నేను మీ మణి. కొన్నాళ్ల క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడి హత్య ఎంతగానో సంచలనం సృష్టించడం జరిగింది. అమృతాన్ని ప్రేమించడమే కాకుండా పెళ్లి చేసుకోవడమే ప్రణయ్ నేరమైంది. తన కుమార్తెని తనకు కాకుండా చేశాడని చెప్పి ప్రణయ్ని మారుతీరావు హత్య చేయించడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ప్రణయ్ భార్య అయిన అమృత ప్రణయ్ హత్యకు గురి కావడం తట్టుకోలేకపోయింది. ఎంతగానో తన బాడీని చూసి కన్నీరు మున్నీరైంది. ప్రణయ్ హత్యకు గురైనప్పుడు అమృత 5 నెలల గర్భం దాల్చింది. రెగ్యులర్ చెకప్ కోసం అమృత మరియు ప్రణయ్ హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా ఒక కిరాయి హంతకుడు అమృత కళ్ళెదితే ప్రణయ్ని నరికి చంపలేదు. ఆ హత్య తనే చేయించినట్లుగా అమృత తండ్రి అయిన మారుతీరావు ఒప్పుకోవడం వల్ల, ఎలాంటి భయం లేకుండా తనే చేయించాయని అందరి ముందు ఒప్పుకోవడం వల్ల అందరిలోనూ షాక్ గురయ్యారు. ఆ షాక్ నుంచి కోలుకున్న అమృత తాజాగా ఒక 12 మగబిడ్డకి జన్మనిచ్చింది. హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ అయిన ఫెర్నాండెస్ హాస్పిటల్లో ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. అది కూడా అమృత ప్రణయ్ పెళ్లి రోజైన ఆ రోజే ఒక మగబిడ్డకి జన్మనడం విశేషమనే చెప్పాలి. అమృతకి ఒక మగబిడ్డ జన్మించడం వల్ల ప్రణయ్ కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. ఈ లోకాన్ని విడిచి వెళ్లిన ప్రణయ్ మళ్ళీ అమృత కడుపుని జన్మించాడని చెప్పి కుటుంబ సభ్యులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. తన సొంత కన్న కూతురి జీవితంలోనే నిప్పులు పోయడానికి ప్రయత్నించిన మారుతీరావు ప్రస్తుతం జైల్లో ఓచలెక్కెడుతున్నారు. ప్రణయ్ హత్య తర్వాత తన కుటుంబ సభ్యుల ద్వారా తనకు ప్రాణహాని ఉందని చెప్పి అమృత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఎంతో కట్టుదిట్టమైన భద్రత కల్పించడం జరిగింది. కాబట్టి అమృత ప్రణయ్ పెళ్లి రోజైన ఈ రోజే బిడ్డ పుట్టడంతో ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి అమృతకి చాలా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆమెకి ఎప్పుడు పరాజయం లేదని, చనిపోయిన ప్రణయ్ మళ్ళీ తన ప్రేయస్ కడుపునే మళ్ళీ పుట్టడం ద్వారా ఇదే నిజమైన ప్రేమకు నిదర్శనం అని చెప్పుకోవాలి. సో అమృత ప్రణయ్ జీవితం దుఃఖాంతం అయినప్పటికీ ఒక 12 మగబిడ్డకి జన్మనడం ద్వారా వాళ్ళకి అది సుఖాంతమైందని చెప్పి నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.